నాయుడుపేటలోని సిడిపిఓ కార్యాలయం వద్ద 2 రోజులుగా పెళ్లకూరు మండలం అంగన్వాడీల సమ్మె జరుగుతుండటంతో సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ ఉద్యోగులకు సంఘీభావం తెలియజేసిన సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను అన్ని రకాలుగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి గ్రాడ్యుటీ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించడం లేదని, కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఆయన పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు గాని భరోసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కనీసం ఈ 2-3 నెలల్లో అయినా అంగన్వాడీలకు న్యాయం చేయాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే అంగన్వాడీలకు న్యాయమైన హామీలను అమలు చేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 12/12/2023 నుండి ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన కోరికల కోసం నిరసనలు, అదేవిధంగా దీక్షలు ప్రారంభం చేశారు. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలోని అంగన్వాడీ ఉద్యోగస్తులు అంగన్వాడీ ఆఫీసు ముందు దీక్ష ప్రారంభానికి ఇచ్చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి అశోక్ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులు సుబ్రాయల్ గారికి, తెలుగు యువత ఉపాధ్యక్షులు సుధీర్ గారికి, ఈ యొక్క యూనియన్ సభ్యులకు అందరూ కూడా పేరు పేరుతో నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ప్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల దీక్షలకు సంఘీభావంగా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. వాళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికలకు ముందు అనేక ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఉద్యోగస్తులకు అందరూ కూడా జీతాలు, వాళ్ళ కోరికల్ని చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. మీరందరూ కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే న్యాయమైన కోరికలు తీరుస్తాను, పక్క రాష్ట్రాల కంటే 1,000 రూపాయలు అదనంగా మీకు జీతాలు ఇస్తామని చెప్పని శుష్క వాగ్దానాలు ఇచ్చిన ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మనం చేస్తున్నాం. పక్క రాష్ట్రమైన తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తకి 26,000 రూపాయలు వేతనం ఇస్తుంటే ఇక్కడ కేవలం 11,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఆంధ్రాలో 4.5 సంవత్సరం అయిపోయింది ఆయన వాగ్దానం ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యి, ఇప్పటి వరకు అంగన్వాడీ ఉద్యోగస్తుల జీతాల పెంపు విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇది వారిని మోసంగా చేసినట్టు కాదా అని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 2-3 నెలల్లో చర్యలు చేపట్టకుండా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చుకుంటుంటే భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం. అంగన్వాడీ కార్యకర్తల యొక్క న్యాయమైన కోరికల్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తీరుస్తుందని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు.